టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నీట్ పేపర్ లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఎం నిరసన. ఢిల్లీలో విద్యార్థులపై దాడులను ఖండిస్తూ స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ ధర్నా. అమీన్పూర్ అభివృద్ధికి 16.53 కోట్ల పనులకు మంత్రి వివేక్ శ్రీకారం. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ ఆందోళన. అభ్యాసన లోపాల నివారణకు ఉపాధ్యాయులకు 3 రోజుల ట్రైనింగ్. కర్మన్ ఘాట్లో భక్తి శ్రద్ధలతో శ్రీ జగన్నాథ స్వామి 26వ రథోత్సవం. సిపిఎస్ రద్దుపై భారీ బైక్ ర్యాలీతో ప్రభుత్వంపై ఒత్తిడి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసన తెలిపిన విద్యార్థులపై కేసు నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. పేపర్ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని సిపిఎం నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. రాజీనామా చేయాలి. కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి. కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి. ఢిల్లీ నడుబొడ్డున అరెస్ట్ చేసిన వేలాది మంది విద్యార్థులను విడుదల చేయాలి. వేలాది మంది విద్యార్థులను విడుదల చేయాలి. వేలాది మంది విద్యార్థులను రక్షించాలి. కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి. రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి. జిందాబాద్ 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 జిందాబాద్. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి. రాజీనామా చేయాలి కేంద్ర మంత్రి. జిందాబాద్ 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 జిందాబాద్. ఈరోజు స్టేషన్ గన్పూర్ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. నిన్న ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున కాక్రోచ్ జనతా పార్టీ అలాగే విద్యార్థి సంఘాల పిలుపు మేరకు వేలాది మంది విద్యార్థులు ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ వద్దకు వచ్చి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే అక్కడున్న కేంద్ర ప్రభుత్వ పోలీసు బలగాలను తీసుకొచ్చి విద్యార్థులను రెచ్చగొట్టేలా కార్యక్రమాలు నిర్వహించి ఒక ఉధృత వాతావరణం తీసుకువచ్చి వేలాది మంది విద్యార్థులను బాష్పవాయుతోటి వాటర్ ట్యాంకులతోటి అనేక రకాలుగా చిత్రహింసలకు గురిచేసి లాఠీ చార్జీలు చేసిన పరిస్థితి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళు కోరేది ఏంటిది? నిట్టు పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈరోజు సోనాం చుంగ్ అనే శాస్త్రవేత్త, ఈరోజు ఇంజనీరు పెద్ద ఎత్తున ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటే ఆయనను అరెస్ట్ చేసి విద్యార్థులను లాఠీ చార్జీలు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ఆ మొండితత్వాన్ని వీడాలే. ఈ ప్రపంచాన్ని శాసిస్తా అనుకున్న హిట్లర్ లాంటి వాళ్ళే మట్టిలో కలిసిపోయారు. ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వేలాది మంది రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో బీజేపీకి పతనం తప్పదు. మీరు విద్యార్థులు కోరినట్టుగా ఆ సోనం చుంగ్ మీద ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాలి, ఆయనను విడుదల చేయాలి. అలాగే కాక్రోచ్ పార్టీ విద్యార్థుల మీద పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిపిఎం పార్టీ కూడా ఆ నిరసన కార్యక్రమాలకు మద్దతు ప్రకటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ సాక్షిగా మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టు పార్టీల వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరగబోతా ఉన్నాయి. దానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాం.
ఢిల్లీలో విద్యార్థులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ తాటకొండ వినయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొని విద్యార్థులపై బల ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య హక్కులను గౌరవిస్తూ విద్యార్థుల స్వరాన్ని అణచివేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలలో ఈ భారతదేశంలో మనందరికీ అండగా ఉన్న మనందరికీ క్షమాపణ చెప్పకపోగా ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం కూనైంది, ప్రభుత్వాలు కూనైనాయి, కేవలం పెద్దలకు ఆదాయాలు దోచిపెట్టడానికే పనిచేస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని గమనించి ఈరోజు ఏ రిజిస్ట్రేషన్ లేని సంస్థ, ఏ పార్టీ ఒక నాయకుడు పెట్టని సంస్థ కాక్రోస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 4 రోజులుగా అక్కడ ధర్నా విపరీతంగా విద్యార్థులు చేపడుతున్నారు. దానికి కేంద్ర మంత్రులు ఏం చేసిండ్రు? భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వం స్టేషన్లన్నీ మూసేయించింది, వైభవులన్నీ బంద్ చేయించింది. ఎవరికి వారు కోఆర్డినేషన్ చేసుకొని అక్కడికి ధర్నాకు రాకూడదని విపరీతంగా నిరోధించినప్పటికీ ఈ భారతదేశంలో ఒక నిరుద్యోగులే కాదు, వివిధ రంగాల దెబ్బతిన్న విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని రంగాల వ్యక్తులు, అన్ని రకాలుగా ఈ కేంద్ర ప్రభుత్వం నష్టపోతున్న భారతీయులందరూ ఎవరు పైసలు ఇవ్వకుండా, ఎవరు బండ్లు పెట్టకుండా, ఎవరు బస్సులు పెట్టకుండా, ఎవరు రైళ్లు పెట్టకుండా స్వతంత్రంగా ర్యాలీలో పాల్గొంటే ఆర్ఎస్ఎస్ గుండాలుగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు మహిళలు, చిన్నపిల్లలను చూడకుండా ఘోరంగా కొడుతుంటే దాన్ని చలించి బాధ అనిపించి ప్రధానమంత్రి ఇంటి ముంగట్నే కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేదాకా నేను లేచేది లేదని లోకసభ నేత ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు, లోకసభ పార్లమెంటు ముఖ్యమైన పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గారు, మన ప్రియాంక గారు మరి అక్కడ ప్రధాన ఇంద్రం కూడా కూర్చున్నప్పుడు న్యాయంగా వచ్చి ఈ దేశం కొరకు ఆ కుటుంబం నుండి ఎంతోమంది కుటుంబ సభ్యులు ప్రధానంగా చేసి ప్రాణాలు అర్పించుకున్నారు. ప్రతిపక్ష నేత ఒక ప్రధాన ఇంటి ముంగడికి వచ్చినప్పుడు నేను విద్యాశాఖ మంత్రిని ఈ నిట్టు పేపర్లు లీకులకు బాధ్యత వహించి ఈ భారతదేశ విద్యార్థులకు ఒక నైతిక పదవిలో ఉన్న మేమంతా నైతిక బాధ్యత వహిస్తామని చెప్పడమే కాకుండా ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీని, ప్రియాంకను ఒక మహిళను చూడకుండా విపరీతంగా కొట్టి నిర్మూలనే ధ్యేయంగా ఈ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మోడీ, అమిత్ షా పనిచేస్తుండ్రు. బహుజనులకు, దళితులకు, బీసీలకు, అట్టడుగు వర్గాలకు రక్షణ లేకుండా కేవలం అగ్రవర్ణాలకే అండగా రాజ్యాంగాన్ని నిర్మూలించి వారికి అనుకూలంగా ప్రయత్నం చేస్తే భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల వారు దెబ్బతింటారని ముందే పసిగట్టిన ఏఐసిసి నేత మన రాహుల్ గాంధీ గారు మరి భారతదేశం అంతా కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు భారతదేశ రాజ్యాంగ ప్రతిమని చేతపట్టుకొని ఈ భారతదేశం అంతా తిరిగి భారత రాజ్యాంగం యొక్క విలువను ఆ రోజే భారత పార్లమెంట్ ఎన్నికల ముందుగానే గుర్తు చేసిన నాయకుడు భారతదేశ ప్రజలకు మన ఏఐసిసి నేత రాహుల్ గాంధీ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అది ఎందుకు చెప్తున్నాడో మీకు క్రమేపీ నా స్పీచ్లో అర్థమవుతుంది. ఆ రోజే భారత రాజ్యాంగాన్ని కూని చేస్తుండని అర్థం చేయించి ఆ తర్వాత ఎన్నికలకు పోయిన తర్వాత ఒక్క బీహార్, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల మద్దతుతోటి ఈ భారతీయ జనతా పార్టీ కేంద్రంలోకి వచ్చింది. భారతదేశం అంతా రాహుల్ గాంధీ వెనకాల పోతుండ్రు, నాకు ప్రమాదం వచ్చిన్నదని అప్పుడే గమనించిన ప్రధాని మోడీ నా గొంతుకలో ప్రాణం ఉన్నంత కాలం భారత రాజ్యాంగానికి ముప్పు జరగనియా అని ఈ భారత ప్రజలకు, పేద వర్గాలకు నమ్మించుకుంటూ తన వేదిక మీద మాట్లాడుకుంటూ వచ్చి నిండు పార్లమెంటు సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతకే అవనీయమైన మాటలు మాట్లాడి ఈ రోజు వరకు కూడా క్షమాపణ చెప్పకుండా వాళ్ళ అక్కసును వెళ్ళబోసుకుంటే ఆ రోజు గుర్తు చేసిన రాహుల్ గాంధీ భారతదేశ వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు మొదలు పెడితే కూడా ఈ రోజుకు అగ్రవర్ణాలకు చెందిన భారత రాజ్యాంగాన్ని నిర్మించాలని ఆర్ఎస్ఎస్ ప్రణాళికలో భాగంగా పనిచేస్తున్న ఈ భారతీయ జనతా పార్టీ మన దొంగతనము ఒక క్రైమ్ చేస్తాను పోలీసులు కనుక గుంజుకపోయినట్టు గంత పెద్ద నేతలు మన కొరకు పనిచేస్తుంటే గుంజుకపోయి బస్సులో నూపితే
రాహుల్ గాంధీ ముఖమంతా రక్త మండలమై ఈ ముక్కు కింద కూడా గీర్కపోయిపోతుంటే కూడా కనీసం కనికరం లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే భారతదేశం అంతా వ్యవస్థలు, వ్యక్తులు, పార్టీలకు అతీతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి వ్యతిరేకంగా అందరూ ఒక్కటై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వాళ్ళు రాజీనామా చేసేదాకా ఈ నిరసన కొనసాగుతుంటది. దానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండదండగుంటది. ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలన్నా, భారత ప్రజలకు అండగా ఉండాలన్నా, మనందరికీ రక్షణ కవరేయంగా ఉండాలన్నా, రేపు రాబోయే రోజులలో మళ్ళీ తప్పిదం జరగకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా అన్ని వర్గాలకు అన్ని సమతుల్యంతో నిధులు వచ్చి భారతదేశం అంతా మతాల లొల్లి లేకుండా, వర్గాల లొల్లి లేకుండా అన్ని రంగాలలో ముందుకు పోవాలంటే మనం మళ్ళీ రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుంటే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం రాదు అనేది ప్రజలందరూ అనుకుంటున్న వేళ కుట్రతోని, ఓటుతోని కార్యక్రమాన్ని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. అందులో భాగంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులు ఒక్క ఓటు మిస్ కాకుండా కూడా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు తిరిగి ఆ ఓట్లను నమోదు చేసే కార్యక్రమం ఉన్నారు. ఎటొచ్చి భారతీయ జనతా పార్టీ దొంగదారుల ద్వారా, దొడ్డుదారుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఎలా తీసుకోవాలి, రేపు రాబోయే రోజులలో మనకు అనుకూలంగా ఉన్న కానీ ఎంపీ స్థానాలు ఎక్కువ పెట్టుకొని మిగతా దేశం ప్రాంతంతో పని లేకుండా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని వెళ్ళి భారతదేశ సంపదంతా కొల్లగొట్టడానికే పూనుకున్న ఈ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఈ హిందూ బాధ్యతానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఎంతటికైనా మనం నిలబడి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మనం మద్దతు తెలిపి మరి ఈ రకంగా మనం ఉద్యోగాలను, నిరుద్యోగులను, విద్యార్థులను, రేపు మన భావితరాల మన పిల్లలను కూడా మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అందుకే ఈరోజు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకల అరెస్టుకు నిరసనగా ఈ అంబేద్కర్ సెంటర్ వద్దనే ఆ అంబేద్కర్ జరిగిన అవమానాన్ని ఈ భారతీయ జనతా పార్టీ గద్దెదించి ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ పాలాభిషేకం చేసుకొని మన నేతకు గౌరవంగా ఆ రోజు మనం సన్మానించుకుంటాం, గొప్పగా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పెద్ద ఎత్తున తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నేతలకు, ప్రజాప్రతినిధులకు, ఇతర విద్యార్థి, కార్మిక, కర్షక మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఫాసిజాన్ని మనం ఎప్పటికప్పుడు ఖండించుకుంటూ, వ్యతిరేకించుకుంటూ అన్ని వర్గాలకు అండదండకుండా కాంగ్రెస్ పార్టీని మాత్రమే మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది భారతదేశంలో అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళు చేసిన పనికి నాయన ఒకటి కాదు, రెండు కాదు, నీట్ పేపర్లు లీక్ అయితే పేద తల్లిదండ్రులు చదివిస్తే మనస్తాపానికి గురై అక్కడ నేను మంచిగా రాసిన పాస్ అయినా అది నీట్ పేపర్ లీక్ అయిన సందర్భంగా పరీక్షలు వాయిదా పడ్డాయని మనస్తాపానికి గురై ఎంతో మంది మన పేద బిడ్డలు, విద్యార్థులు భారతదేశ వ్యాప్తంగా సందర్భాలని వారికి కూడా నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించి ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తూ నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని ఏఐసీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ను అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక నేతలకు, అధ్యక్షుడు కిషన్ రాజుకు, ముఖ్యులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మడియం కావ్య గారి నాయకత్వం, మడియం సిఆర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్! రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అమీన్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నట్లు చెప్పారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అమీన్పూర్ సర్కిల్ 47లో 16,53,00,000తో పలు అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మంత్రి వివేక్ మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామని, మున్సిపాలిటీలలో ఇందిరమ్మ అపార్ట్మెంట్లలో ఇళ్లను ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని మంత్రి వివేక్ తెలిపారు.
జెడ్సీ సార్ ఒక్కసారి ఓకే ఓకే మేడం మీరు కొద్దిగా ఎంతకు వచ్చారు సార్ కూడా తీసుకొచ్చాను ఓకే ఒక్క నిమిషం ఓకే అన్న మొబైల్ అన్న అది లేకండి అన్న మనము ఎందుకంటే హౌసింగ్ చాలా ఇంపార్టెంట్ సమస్య. ఇక్కడైతే ఇప్పుడు వచ్చారు, మీరు ప్రపోజల్ ఇవ్వండి, ఏది అవసరమో ఏది కొంచెం మనము ప్రజలకు అవసరం ఉన్నదో అవన్నీ కూడా ప్రపోజల్స్ ఇస్తే అన్నీ కూడా శాంక్షన్ చేపిస్తాము. సో రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా మొన్న సంగారెడ్డిలో ఈ హిల్ నీనో ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది రాబోతుంది. మనము మంచినీటి కరువు ఉండే రోజులు ఉన్నాయి, దాంట్లో ఇంకెక్కువ చొరవ తీసుకునే అవసరం ఉంది. సో జోనల్ కమిషనర్ గారికి ఇదే ఆదేశాలు ఇస్తున్నాము. మనము ఈ 3 నెలలే కాదు, నెక్స్ట్ జూన్ వరకు ఏదైతే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటుందో ఆ సమస్య గురించి మీరు కాంక్రీట్ ప్రపోజల్స్ ప్రిపేర్ చేయండి. ఎక్స్ట్రా నిధులు కూడా కావాలనుకుంటే మనము శాంక్షన్ తీసుకొని మనం ఈ ప్రాంత మంచిగా అభివృద్ధి చేసి ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. ఈరోజు అమీన్పూర్ డెవలప్మెంట్ వర్క్లో ఇప్పటివరకు జెడ్సీ గారు చెప్పారు 16,90,00,000. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన అన్న మంత్రి గారు వివేక్ గారికి, అదేవిధంగా అక్క నిర్మలా జగ్గారెడ్డి గారికి, శశికళమ్మ గారికి, అన్న మంచి ఉదయంతో డెవలప్మెంట్ వర్క్లో ఏదున్నా కానీ సహకారం చేస్తాను. ఇప్పుడే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా బిల్డింగ్లో నడుస్తూ ఉన్నది. ఇది పెద్ద ఏరియా, ఆల్రెడీ 2 acres 10 గుంటాస్ 22 అలర్ట్ కూడా కావడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సర్కిల్ ఏదైతే అమీన్పూర్ సర్కిల్ ఉందో 2 ఎకరాలు కూడా అలాట్ చేయడం జరిగింది. జెడ్సీ గారితో మాట్లాడితే దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని, ఎందుకంటే అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది కూడా ఇక్కడ వచ్చి ఏ అవసరం ఉన్నా తీర్చుకోవడానికి, ఇబ్బంది లేకుండా ఉండడానికి. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కొన్ని ఉన్నాయి, అదే రూరల్ వాటర్ వర్క్స్ కొంతమంది ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్లో ఏదైతే ఉందో మున్సిపాలిటీ కింద అప్పుడు వాటర్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని వర్క్స్ కూడా వీలే చేస్తూ ఉన్నారు. బుల్లారం మున్సిపాలిటీ అయినా అమీన్పూర్ మున్సిపాలిటీ అయినా. గతంలో జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పనిచేస్తూ ఉన్నాయి. నేను ఒకటే కోరేది ఏంది, ఏ రోడ్స్ వేసినా కానీ వాటర్ వర్క్స్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో ముందు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేసిన తర్వాత రోడ్ వేస్తే బాగుంటుందని కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ రోడ్ కటింగ్ అయితే మళ్ళీ డబ్బులు అన్ని వేస్ట్ అవుతాయి. అదేవిధంగా ఎస్టీపీ ల్యాండ్ కోసానికి కూడా 130 కోట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అయింది. దానికి ల్యాండ్ లేక ఇబ్బంది అవుతూ ఉన్నది. గతంలో ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ ఉందో ఆటోమేటిక్ మనకి, ఎందుకంటే ఈ వాగు ఏదైతే ఉందో వాగు కూడా తీసుకొని వచ్చి 12 ఎకరాలు చిట్కుల దగ్గర కూడా మొన్న డిస్కషన్ అయింది. టోటల్ సివరేజ్ ట్రీట్మెంట్ ఎస్టీపీ ప్లాంట్ అక్కడ కడితే బాగుంటుంది. ఇక్కడ నుంచి ఏదైతే వాగు పోతా ఉందో వాగు టోటల్ అక్కడ కట్టుకొని స్లడ్జ్ వేస్ట్ కూడా, ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ కింద అగ్రికల్చర్ చేయాలనే ఉద్దేశంతో కూడా గవర్నమెంట్ చాలా ఉత్సాహంగా ఉన్నది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇంతకుముందు గతంలో కూడా ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు, ఎందుకంటే చాలామంది ఎరువులు మందు ఎరువులతో తినాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని న్యాచురల్ ఫార్మ్ కింద చేస్తే ఈ స్లడ్జ్ ఏదైతే ఉందో దానికి పంటలు కూడా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రపోజల్లో కూడా అన్న కూడా లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తను కూడా సహకారం చేస్తే, ఎందుకంటే ల్యాండ్ అలొకేషన్ 15 ఎకరాలు ఆడు ఉన్నది. ఎంఆర్ఓతో కూడా మాట్లాడడం జరిగింది. పెద్ద ప్లాంట్ అవుతుంది, లేదా బిహెచ్ఎల్ ఎస్టీపీ ప్లాంట్ ఉన్నది దాన్ని కూడా తీసుకుని అది ఒకసారి గవర్నమెంట్ కూడా మంత్రి గారు తీసుకొని మాట్లాడి సహకారం చేయడానికి. అదేవిధంగా ఈ 5 డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అమీన్పూర్ సర్కిల్ కింద వస్తాయి. 5 డివిజన్లు కూడా
జెడ్సీ గారు కొత్తగా వచ్చి బాగా మంచి వర్క్ చేస్తున్నందుకు మన తరఫున ధన్యవాదాలు. మంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పోలీస్ స్టేషన్ కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా ఏరియాలో ఏది డెవలప్మెంట్ ఉన్నా కానీ పార్టీలకు అతీతంగా అందరూ పనిచేస్తూ ఉంటాం. డెవలప్మెంటే మా ముఖ్య ఉద్దేశం. ఈ ముఖ్య ఉద్దేశానికి పెద్దన్నగా ఉండి అంత సహకరించాలని ప్రజల తరఫు నుండి అందరిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసన కార్యక్రమంలో నిరుద్యోగ యువతపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం ఎదుట చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడ కిష్టారెడ్డిపేట రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కల్పించిందని, ప్రజల తరపున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానపరచడమేనని అన్నారు. अरे अन्ना लोग वस्तुన్నారు अरे విద్యార్థుల్లో అభ్యాసన లోపాలను గుర్తించి వాటిని అధిగమించేలా బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శివునిపల్లిలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో 3 రోజుల పాటు జరుగుతున్న ఈ శిక్షణలో మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పెంపొందించే వినూత్న బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మంఘాట్లోని శ్రీ హనుమాన్ దేవస్థానంలో శ్రీ త్రిదండి భక్తి సౌరభ్ నారాయణ మహారాజ్ పవిత్ర ఆశీస్సులతో శ్రీ జగన్నాథ స్వామి వారి 26వ రథోత్సవం ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం భజనలతో ప్రారంభమయ్యే కార్యక్రమంలో శ్రీ జగన్నాథ రథయాత్రను పురవీధుల గుండా మహిళలు, పురుషులు భక్తితో ఆటపాటలతో రథయాత్ర నిర్వహించారు. అనంతరం కర్మంఘాట్ హనుమాన్ ఆలయంలో శ్రీ జగన్నాథ స్వామివారి గుడిలో భక్తులు భజనలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. రథోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి రథాన్ని లాగి దైవానుగ్రహాన్ని పొందుతారని పండితులు తెలిపారు. హనుమాన్ దేవాలయంలో జగన్నాథ స్వామి గుడిలో భక్తులు కాసేపు పాటలతో అలరించారు. అనంతరం జగన్నాథ స్వామి రథోత్సవంలో పాల్గొన్న భక్తులకు నైవేద్యం, హారతి, అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో కర్మంఘాట్ ఆలయ అధికారులు, సిబ్బంది రథోత్సవ కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందజేశారు. జై
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయకపోవడం బాధాకరమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎస్ఈయు నాయకులు రంగారెడ్డి చౌరస్తా నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్ సిపిఎస్ఈయు నాయకులు, ఉద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోరుకుంటూ ఈరోజు వచ్చిన అన్ని సంఘాలకు సంబంధించిన నాయకులకి, స్థితప్రజ్ఞకి, ప్రేరకంగా శ్రీకాంత్ గారికి నేను హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కరిస్తూ ఈ విధానాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వంకి రాగానే అమలు చేస్తామని మీకు హామీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోగా మరి ఈ 35 మాసాల నుంచి మీకు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇది అమలు చేయాలని చెప్పి నేను కోరుకోవడానికి మేము సంపూర్ణంగా మా మద్దతును మా పార్టీ తరఫున తెలిపి అసెంబ్లీలోనే కాకుండా ఎక్కడ మీరు ధర్నాలు చేపట్టినా మేము అక్కడ మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. అదే రకంగా మేనిఫెస్టోలు పెట్టి ఇది అమలు చేస్తామని చెప్పిన ఈ విధానాన్ని తొందరలోనే అమలు చేయాలని చెప్పి మేము కూడా మీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోసారి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరుగా హృదయపూర్వకంగా మరి మా మద్దతు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నీట్ పేపర్ లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఎం నిరసన. ఢిల్లీలో విద్యార్థులపై దాడులను ఖండిస్తూ స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ ధర్నా. అమీన్పూర్ అభివృద్ధికి 16.53 కోట్ల పనులకు మంత్రి వివేక్ శ్రీకారం. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ ఆందోళన. అభ్యాసన లోపాల నివారణకు ఉపాధ్యాయులకు 3 రోజుల ట్రైనింగ్. కర్మన్ ఘాట్ లో భక్తి శ్రద్ధలతో శ్రీ జగన్నాథ స్వామి 26వ రథోత్సవం. సిపిఎస్ రద్దుపై భారీ బైక్ ర్యాలీతో ప్రభుత్వంపై ఒత్తిడి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీజీ5 న్యూస్.